దేవునికి మహిమ కలుగును గాక. మరొక అవకాశం సజీవులెక్కలో ఉంచి ఆయన సన్నిధిలో ఉండి ఆయన మహిమపరచడానికి మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఇది. దీన్ని బట్టి దేవునికి నిండు వందనాలు చెల్లిస్తున్నాను. అప్పుడు వచ్చి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి పోయిన ఆదివారం మధ్యలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. పరిశుద్ధత, పవిత్రత రెండు ఒకటేనా, వేరువేరా, ఏమిటి ఈ అంశము అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలని ఆశపడతా ఉన్నాను. మనకు తెలిసినంత మేరలో పరిశుద్ధత, పవిత్రత రెండు ఒకే రకమైనటువంటి పదాలు. అయితే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచుదరనేటువంటి మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు పరిశుద్ధత అనేది ఇంటర్నల్, హృదయము లేదా లోపల సంబంధించినటువంటి అంశం అనేటువంటి భావన మనకు కలుగుతుంది, ఒక ఆలోచన వస్తుంది. పవిత్రత అంటే బయట, అంటే మీ కాళ్ళు కడుక్కొని లోపల రండి అంటే కొంచెం పవిత్రంగా రండి, కొంచెం క్లీన్గా రండి అని. ఇప్పుడు చెప్పాను కదా, క్లియర్ క్లీన్ రెండు వేరు. నీళ్లు మట్టిగా ఉన్నాయనుకో క్లియర్గా లేవు అంటారు. మళ్ళీ క్లీన్గా ఉన్నటువంటి పాత్ర క్లీన్ చేసి నీళ్లు పట్టండి ఇలాంటివి చెబుతారు. కాబట్టి పరిశుద్ధత, పవిత్రత అంటే మనం గమనించినట్లయితే పరిశుద్ధత అంటే హోలీనెస్. అందుకని పరిశుద్ధాత్మ అన్నప్పుడు హోలీ స్పిరిట్ అంటారు. అట్లాగే ప్యూరిటీ, ప్యూరిఫై చేయటం, ప్యూరిటీ నీళ్ళను ప్యూరిఫై చేసి మనం తాగుతాం. ప్యూరిఫై చేయటం అంటే శుభ్రపరచడం, క్లీన్గా ఉంచటం అనేటువంటి ఒక అర్థాన్ని మనం తీసుకోవాలి. పరిశుద్ధత వేరు, పవిత్రత వేరు. అయితే రెండు కలిగి ఉండటం మానవ జీవితం, ముఖ్యంగా ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన వారికి చాలా అవసరం. నేను పరిశుద్ధంగా ఉన్నాను, పవిత్రంగా లేను, నేను పవిత్రంగా ఉన్నాను, పరిశుద్ధంగా లేను అనడానికి వీలుగా. అయితే రెండు అంశాల్లో ఉన్నటువంటి కొంచెం ఆ వెంట్రుక వాసి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుంటే మనకు అర్థమైపోతా ఉంటుంది. పరిశుద్ధత అంటే నేను మిమ్మల్ని పిలుచుకున్నాను అంటాడు దేవుడు. మీరు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14, 15, 16 వచనాలు కలిసి ఉన్నాయి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులైనటువంటి వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరింపక ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత అనేది చాలా అవసరం. మత స్వార్థలు మనకు తెలుసు. ఆ యొక్క ధన్యతల్లో మాట ఏంటంటే హృదయము శుద్ధిగా కలిగినటువంటి వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంటే పరిశుద్ధత లేకుండా మనము ప్రభువును, దేవుణ్ణి చూడలేము. పరిశుద్ధత లేకుండా మనము దేవుణ్ణి చూడలేము. మరి పరిశుద్ధత విషయాలకు వస్తే దేవుని పిలుపు మేర ప్రత్యేకతలు ఉన్నాయి. పరిశుద్ధత, పవిత్రత. మిమ్మల్ని మీరు కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, అది ఒక పవిత్రతకు సంబంధించిన అంశం. అంటే ఒక ఆచారం నుంచి కానీ, ఒక వ్యవహారం నుంచి కానీ మనం ఏం నేర్చుకోండి. బయట తిరిగి వచ్చాం, ఇంట్లోకి రాగానే పిల్లాడు ఏం చేస్తున్నావు మమ్మీ అని వెళ్తే బెడ్ నుంచి వచ్చినావు రా, రకాల చేతులు కడుతున్నావు, కనీసం క్లీన్లీనెస్. ఎక్కడెక్కడ తిరిగి వచ్చావో మట్టో మస్యో ఏదో అంటుకొని వచ్చి ఉంటుంది కాదు. కాబట్టి ఈ ప్యూరిఫై చేసుకోవటం, ఈ యొక్క హోలీనెస్ రెండు కూడా కొంచెం రెండు మంచివే, రెండు కావాల్సినటువంటివే, రెండు చాలా అవసరమైనటువంటివే. కానీ కొంచెం వెంట్రుక వాసన తేడా ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఒక ఉన్నతమైన పిలుపుకు లేదా దేవుడు ఒక ప్రత్యేకంగా వేరు చేయబడినటువంటి పరిస్థితి ఉందనుకోండి, అది పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ప్రభుత్వం చూడలేమని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రత్యేకమైన పిలుపు అది పరిశుద్ధత. రెండు కొంచెం అట్లా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, పవిత్రత, పరిశుద్ధత. మీరు గమనించినట్లయితే పవిత్రత ఏంటంటే నైతికంగా లేదా ఒక ఆచారపరమైనది. అదే శుభ్రం చేయండి, ఇట్లా పెట్టు, కలవెట్టుకొని లోపలికి రా, ఇది ఇక్కడ కూర్చోదు అక్కడ కూర్చో. కొన్ని ఆచారాలు ఏం చేస్తారంటే వ్యవహారాలు పవిత్రత నిదర్శనంగా చూపిస్తూ ఉంటారు. అట్లా కూర్చుంటేనే పవిత్రం, అట్లా చేస్తేనే పవిత్రం, అది ఉంటేనే పవిత్రం అన్నట్టుగా చెప్తారు. అంటే ఆచార వ్యవహారాల విషయంలో కానీ, నైతికత విషయంలో కానీ కల్మషం లేకుండా ఉండటం, అంటే ఏ మత్స మరక లేకుండా ఉండటం, అంటే ఏలెత్తి చూపించడానికి. అంటే యేసుప్రభుల వారు నిష్కలంకుడు, కలంకము లేనటువంటి వాడు. కాబట్టి ఆయన పవిత్రుడు మరియు పరిశుద్ధుడు. ఆయన పవిత్రుడు మరియు పరిశుద్ధుడు. కాబట్టి మనము కూడా పరిశుద్ధులముగా ఉండటకు ప్రయాస
ప్రయాసపడాలి, మరియు పవిత్రతతో కూడిన జీవితాన్ని మనం కొనసాగించాలి. కానీ దావీదు విషయంలో చేసినట్టుగా ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఏదైనా సరే దేవునికి థ్యాంక్స్ చెప్పకుండా. అందుకని ఏమంటాడు దేవుడు, మెక్కుతున్నారు మొక్కుతున్నారు ఏమంటాడు కదా దేవుడు, ప్రార్థన చేసుకోకుండా ఒక పదం ఉంది దాన్ని, అది మీరు మళ్ళీ నాకు చెప్పండి. పదం ప్రార్థన చేసుకోకుండా తింటా ఉంటే దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు? మింగుతున్నారా? ప్రార్థన చేసుకోవాలి. అది ఏదైనా చిన్న ప్రభా సాయం, ప్రభా పరిశుద్ధపరచు, ప్రభా పవిత్రపరచు, ఈ రెండు కూడా చేస్తూ ఉంటాం మనం. దేవునికి వస్తువులు ఇచ్చారు, దేవునికి డెడికేట్ చేసేసాం, ఇంకా మళ్ళీ వాటిని మళ్ళీ వేరే పనులకు సారీ అంటే ఒకసారి దేవుని ఇవ్వకముందే ఆలోచన చేస్తారు, ఇచ్చినాక మళ్ళీ దేవుని పనికి తప్ప వేరే పనికి వాడతారు. ఒక పరిశుద్ధతకు అలాట్ చేయబడ్డది, ఒక పవిత్రతకు, ఒక కార్యానికి అది అలాట్ చేయబడి సమర్పించుకున్న జీవితం, సమర్పించుకున్న వస్తువులు ఏవి కూడా అంత తేలిక తీసివేయదగ్గవి కావన్నీ విలువైనవి. దేవుని కొరకు అనే మాటనే చాలా విలువైనది. కాబట్టి మనం వీటిని జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధత ఒక ఉన్నతమైన గుర్తింపు. పరిశుద్ధత అంటే చాలా ఉన్నతమైనటువంటి పిలుపుకు సంబంధించినటువంటి మంచి మాట అనేది మీరు జ్ఞాపకం చేసి, అది ఎవరికి చెందామో కూడా చెప్తుంది. కొన్నిసార్లు మనం పరిశుద్ధంగా జీవిస్తున్నాము అంటే మనం ఎవరికి రిలేటెడ్ అంటే ఆ ప్రేమ, ఆ బంధత, ఆ నిబద్ధత, ఆ కట్టుబాటు దేనికి ఫాలో అవుతున్నాను నేను? ఆయనను మెప్పించడానికి. ఆయన అడిగాడు కాబట్టి, ఆయనకి ఇష్టం కాబట్టి నేను అలా ఉంటున్నాను కాబట్టి మా రిలేషన్షిప్ విషయంలో కూడా అది గుర్తింపునిస్తుంది కదా. ఒక జీన్స్ ఎఫెక్ట్, పిల్లల ఎఫెక్ట్ ఉంటుంది కదా తల్లిదండ్రుల నుంచి పిల్లలకి. వాళ్ళు అలా కాకుండా వేరేగా ప్రవర్తిస్తే పిల్లలేనా మీరు అసలు ఏమైనా ఇట్లుండారు, ఏమైనా ఎట్లుండా, మీరేంద్ర ఇట్లా తయారైనారు అంటాం. ఎందుకు? ఆ పోలిక తీసుకొచ్చు. దేవునితో పోలికగా పిలువబడి మనం దేవుని బిడ్డలుగా నడిపించబడాలనేది ఆశ. కాబట్టి పోలిక మారిపోతే, నడక మారిపోతే అంటే ఇవన్నీ కూడా దేనిలోకి తీసుకెళ్తాయంటే అపవిత్రతలోకి తీసుకెళ్తాయి, అపరిశుభ్రతలోకి తీసుకెళ్తాయి. కాబట్టి మనం తగిన ఫలాన్ని పొందుకోవట్లేదు. ఇప్పుడు చెప్పాను కదా, ఒకే కుటుంబంలో ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఏమైపోతుంది? ఒకరికి తాకుంటే ఒకరికి తాకదు. ఎందుకు తగ్గదంటే కారణం దేవుని నుంచి దూరపరచబడేటువంటిది, సంఘం నుంచి దూరపరచబడేటువంటిది, అలాగే కాపరి నుంచి దూరపరచబడేది. నీకోసం దివారాతం దేవుని దగ్గరకు గోజాడేటువంటి కాపరితో మనం సరైనటువంటి లింక్ పెట్టుకోవట్లేదు. కాబట్టి వీటన్నిటిని బట్టి మనం ఏం చేయబడుతున్నదంటే మనము అపవిత్రతలోనికి. అందుకే మీరు గమనించినట్లయితే దేవుడు దురాత్మలు, భూతాలు, ఏమేమి సేన అంటే ఏంటి వాటి కింద చెప్తారు. అపవిత్రాత్మ. సో అపవిత్రాత్మ నేను అంటుతుంది. ఎందుకు అంటుందంటే నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు, వాక్యానికి దూరంగా ఉన్నావు, కాపరికి దూరంగా ఉన్నావు, సంఘానికి దూరంగా ఉన్నావు. అప్పుడప్పుడన్నా టచ్ పెట్టుకుంటాయి కదా, ఇవన్నీ నువ్వు దూరం చేసుకుంటే నీకు ఏవి అవకాశం తీసుకుంటాయి? అపవిత్రాత్మ నీకు నీ దగ్గరికి వస్తే వాళ్ళు ఎట్లా ఉంటుందంటే వాళ్ళ వివరణ కొంచెం ఉంటుంది. ఎట్లుంటుంది? సొంగగాల్చుకుంటే అసహ్యంగా కదా, అపవిత్రత. కాబట్టి క్లీన్లీనెస్ ఉండదు, శుభ్రత ఉండదు వాళ్ళ దగ్గర. కాబట్టి మనం ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధంగా ఉండటానికి, పవిత్రంగా ఉండటానికి ప్రయాసపడాలి. ఒకరోజుతో రాదు. మనుషుల శరీరం బలహీనం, ఆత్మసిద్ధమే. నేను ఎప్పుడు పరిశుద్ధంగా, అందుకని పౌలు అంటాడు, పరిశుద్ధుడైనటువంటి పౌలు ఏమంటాడు? పరిశుద్ధ పౌలు అంటాం. మళ్ళా పరిశుద్ధుడు ఏమంటాడు? నేను ఏమి చేయాలనుకుంటున్నాను అది చేయలేకపోతున్నాను. నాకు ఇలా ఉండాలనే ఉంది కానీ నేను ఉండలేకపోతున్నాను. నా బలహీనత. ఈ విషయంలో కావచ్చు, ఇంకొక విషయంలో కావచ్చు, ఇంకొక విషయంలో కావచ్చు. అదొక బలహీనత. ప్రేమించడం ఒక బలహీనత, ఇష్టపడటం ఒక బలహీనత, కావాలని ఏదైనా కోరుకోవటం ఒక బలహీనత. ఇవన్నీ కూడా ఎక్కడ డిస్టర్బ్ అవుతాయంటే పరిశుద్ధత. ఇవన్నీ బాగుండాలి కానీ అన్నీ కూడా పగడ్బందీ ప్లానింగ్లో, క్రమశిక్షణలోనే ఉండాలి. క్రమము తప్పి ఉండకూడదు. 10 రూపాయలు సంపాదించుకో, దొంగతనం చేయదు, మోసం చేయదు, టక్కరతనం చేయదు, ఇతరుల మభ్య పెట్టద్దు, చక్కగా కష్టం చేసి సంపాదించుకో. అప్పుడు అది పరిశుద్ధమైన.
మనమే అంటాం కదా, మంచి కష్టపడి సంపాదించుకుంటే ఏంటి, దాని అర్థం ఏంటి, అది పరిశుద్ధంగా సంపాదించుకున్నాను, పవిత్రంగా సంపాదించుకున్నాను, ఎవరిని మోసం చేసి సంపాదించలేదు అనేది ఒక కాన్సెప్ట్. కాబట్టి వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆ సంబంధం యొక్క పరిశుద్ధత నువ్వు ఎవరికి చెందిన వారు అనేది కొంత క్లియర్ ఇస్తే చెప్తే, పవిత్రత ఎలా ఉంటున్నావు ఆయనతో అనేది చెప్తా. అర్థమైందా? పరిశుద్ధత నువ్వు ఎవరి బిడ్డవో చెప్తే, పవిత్రత నువ్వు ఆ బిడ్డగా ఏమేం చేస్తున్నావు, ఎట్లా ఉంటున్నావు, ఎలా ఉండట్లేదు అనేది కూడా క్లారిటీ ఇస్తుంది అన్నమాట. కాబట్టి పరిశుద్ధత వేరు, పవిత్రత వేరు, కానీ రెండు ఒకే జాగాలో ఉండేటువంటివి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. వీటిని బట్టి మనం దేవుని భయపడి ఈ రెండు భావనలు దగ్గర సంబంధం కలిగి ఉన్నాయనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే రెండు వేరువేరులా కనిపించినా రెండు ఒకటిలా అయితే పవిత్రత లోకపరమైనటువంటిది, శరీరపరమైనటువంటిది, ఆచార వ్యవహారంలో ఉన్నటువంటిది. శుభ్రత, పరిశుభ్రత, వచ్చి మంచి కూర్చో చేసుకో, మంచి బట్టలు వేసుకో, తలదో కొన్నిసార్లు మనం చూస్తున్నాం, తల దూకోకపోతే కూడా దేవస్థానానికి వస్తున్నా శుభ్రంగా రావట్లా అంటారు. పాత రోజులు ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు కదా, అంత జెంజెట్ అయిపోయినాక ఎవరిని పట్టించుకోవాలి. అట్లా ఉన్నాయి రోజులు. ఇంటికాడ అమ్మాళ్ళు కూడా బాగా ఆముదం పూసి ఆవిడ తీసి దువ్వి పంపిస్తాను చర్చికి కూడా. బడికి మాత్రం అదే కాదు కదమ్మా, మీరు చేసి ఉంటారు, మీరు పెద్దవాళ్ళలా కనిపిస్తున్నారు కదా, పిల్లలకి అట్లా కదా. ఆముదం, కొబ్బరి కూడా తక్కువ, ఆముదమే ఎక్కువ పాత రోజు. కాబట్టి ఇవన్నీ కూడా క్లీన్లీనెస్, ప్యూరిటీ, శుభ్రత, పరిశుభ్రత, పవిత్రత. అయితే పరిశుద్ధత దేవుని ఒక మెట్టు పైకి, ఒక మెట్టు దేవునికి దగ్గరతనానికి జరిగినటువంటి అంశాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన బిడ్డ నువ్వు చెప్పుకుంటున్నావు. బిడ్డ అంటే బిడ్డ కూతురని కాదు, నా ఉద్దేశం పిల్లలు, ఆయన పిల్లలు మనం చెప్పుకుంటున్నాడు. మనం పరిశుద్ధత కలిగి ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి. ఇవి రెండు లేకుండా ప్రభువును చూడలేము, పరలోకం చేరలేము. ఇవి మనకు స్పష్టంగా తెలుసు. అయినా అటు ఇటు పోలేదు అనుకుంటున్నామంటే అది మనకు అర్థం, మనం ఏం చేయలేము. ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ ఎక్కడో పడుతుంది కదా. రెగ్యులర్గా క్లాసులకి వెళ్ళి చదివిన వాడికి, అప్పుడప్పుడు వెళ్ళి చదివి ఏదో వెళ్ళొచ్చిన వాడికి నాలెడ్జ్ తేడా ఉంటుంది. పరీక్షలు పాస్ కావచ్చు, ఏమన్నా తెలిసిన 2 క్వశ్చన్లు వస్తే ఏమన్నా. కానీ ఇంటర్వ్యూలో కానీ చాలా మంది నిరుద్యోగంలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క ఇంటర్వ్యూస్ సరిగా ఫేస్ చేయలేదు. కారణం ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు. కాబట్టి మనం ఏదైతే చేస్తున్నామో, ఏదైతే నమ్మకంగా ఉంచుకున్నామో, దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటున్నామో, ఈ 2 విషయాల్లో అతి జాగ్రత్తగా. ఎందుకంటే రోజులు బాగాలేవు, ఇలా కళ్ళు మూసి తెచ్చే లోపల అపవిత్రతలో ఉన్నపడతాం, ఇంకా దేనిలో ఉన్నా. ముఖ్యంగా అపవిత్రత చాలా సులువు. కాబట్టి అపవిత్ర ఆత్మ నీ దగ్గరికి వచ్చింది అనుకో, అంత ఈజీగా వదిలిపెట్టు. చాలా ఇదిగా ఉంటుంది. అపవిత్ర విషయంలో కత్తుల అన్న నేను విడుదల చేసేటప్పుడు వాంతులు చేసుకోవడం అని చూసింటారు. ఏమైనా చూడలేక, కడగలేక, తుడసలేక మేము బకెట్ వేసి తన సులువు ఉంటుంది, బకెట్ పడేసి కడగవచ్చు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ 2 అంశాలు మన జీవితం, ముఖ్యంగా దేవుని నమ్మిన బిడ్డలమైన మన జీవితాలకు చాలా అవసరం. పరిశుద్ధత, పవిత్రత అంటే డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ రకాలుగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అది ఎవరిది వాళ్ళది. నా స్టాండర్డ్ ఒక లెవెల్లో ఫిక్స్ చేసుకొని ఉంటాను, నీ స్టాండర్డ్ ఒకలా ఉంటుంది. నువ్వు నాలాగా ఉండాలని నేను కోరుకోవడం తప్ప, అలాగని దూరంగా ఉంచలేదు. ఖచ్చితంగా ఏదో ప్రాక్టీస్ చేయి, ఏదో నేర్చుకో అనే చెప్తాం. ఎందుకంటే పోగొట్టుకోలేదు. మన పిల్లలు చెడిపోయారని అనుకుందాం, మార్చుకోవాలని ప్రయత్నం చేద్దాం, ఎలాగో చెడిపోయారని వదిలేద్దాం. దేవుడు కూడా నిన్ను తోచేసే దేవుడు కాదు అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అంతేకాకుండా మనం చాలా ఉన్నాయి అంగీకారం పొందినటువంటి పవిత్రమైన ప్రాథమిక దైవానికి చెందినటువంటి వారంగా మనం పరిశుద్ధత పొందాలి. పరిశుద్ధతకు మందిరానికి వస్తున్నాం, మందిరంలో దేవుడితో ఎటువంటి అనుబంధాన్ని కలిగి, కాపుడుతున్నటువంటి అభిమానాన్ని, ఎటువంటి ప్రేమను కలిగి ఉన్నాం. కమ్యూనికేషన్, అసలు కమ్యూనికేషన్. కొద్ది రోజులు మీ అమ్మ నాతో మేము మాట్లాడుకుంటున్నాం, ఇటువంటి పరిస్థితి. అట్లాగే దేవుని విషయంలోనూ, సంఘ విషయంలోనూ, కాపరి విషయంలోనూ అనేక తప్పులు జరిగిపోతూ ఉంటాయి, అనేకమైనటువంటి లోటుపాట్లు జరిగి ఉంటాయి. దానికి పరిష్కారం ఏదో ఒక రకంగా కనిపెట్టాలి తప్ప అసలే. మన ఈ మధ్య ఒక స్టేట్మెంట్ చూశాను, అదేదో సినిమా స్టేట్మెంట్ లాగా ఉంది. ఏమంటున్నారంటే, గొడవ పడ్డాక ఎందుకు కలవరంటే మాట్లాడుకోవడం ఎలాగో తెలియదు. అది నేను పెట్టాను, గ్రూప్లో పెట్టాను. గొడవ పడ్డం సహజం, కొట్టుకుంటాం, అయిపోయింది. కానీ ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎట్లా మాట్లాడుకోవాలనేది పెద్ద డౌట్. అక్కడ అయిపోతాం అన్నమాట. వెంటనే కలిసి మాట్లాడుతున్నాం, అక్కడ ఈ దేశం మర్చిపోతాం, గొడవ పడ్డదే మర్చిపోతాం.
దేవుని విషయాల్లో ఇంతకంటే బాగుంటుంది. పెట్టుకోవద్దు తండ్రి గారు ఏంటి నాయన అంటాం. మళ్ళీ దాన్ని పెట్టేసి నాకు దేవుడు ఏమీ చేయలేదు, నేను బైబిల్ చదువును, ఏమీ చేయలేదు, నేను సంఘానికి రాను, ఏమీ చేయలేదు, నేను దూరం ఉంటాను అనుకుంటే అది నీకు దెబ్బ, దేవునికి అది నీకు అపవిత్రాత్మ వచ్చి రావడానికి కూర్చోటానికి, అపవిత్రాత్మతో ఇబ్బందులు పడటానికి మనం దారి తలుపు తెచ్చినవాడు. దేవునికి దగ్గరగా ఉన్నంత కాలం వెలుగు నీతో ఉంటుంది. కాబట్టి వెలుగున్న చోటికి చీకటి. కాబట్టి ఈ పరిశుద్ధత, పవిత్రత అనే అంశాలు మన జీవితంలో చాలా చాలా గొప్పనైనటువంటి అంశాలు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక ఆధిపత్యం. పరిశుద్ధత అంటే దేవుడు ఊరికే పిలవడు. మిమ్మల్ని పరిశుద్ధులు, ఈ మాట చాలా చక్కగా ఉంది చూడండి. ఏమన్నా ఒక్కసారి చూడండి 16. పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత, పవిత్రత కలిగి ఉండటం అనేది చాలా చాలా అవసరం అన్న అంశాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పవిత్రత అంటే పాపం లేకుండా ఉండటం, పాపము లేకుండా ఉండటం. ఇంకా అంటే అపవిత్రత అంటే ఆలోచనలతో కూడా మనము అపవిత్రత తెచ్చు. ఆలోచనలు ఇంకా చెప్పాలంటే ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా అపవిత్రత పడతాడు కదా. కాని మాట మాట్లాడేవాళ్ళతో నోటి మాట వలన కూడా మనము పడి అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో ఇవన్నీ కూడా రాయబడి. అందుకని మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్త. అంతేకాదు పరిశుద్ధాత్మ విషయంలో వచ్చేసరికి చాలా కఠినమైన మాట. దేవుణ్ణి ఏమన్నా పర్వాలేదు, కానీ పరిశుద్ధాత్మని ఏమన్నా అంటే అడిగి క్షమాపణ లేదనేసి నువ్వు నన్ను ఏమన్నాను నేను భరిస్తా, కానీ అక్కడ దాకా వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అనేది మనం చూస్తాం. కాబట్టి పరిశుద్ధత, పవిత్రత అనేటువంటి అంశాలు చాలా చాలా గొప్పనైనటువంటి అంశాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనకు హృదయశుద్ధి గలవారు ధన్యులైనటువంటి మాట మత్తయి సువార్త 5:8 మనం చూస్తా ఉన్నాం. అట్లాగే మీరు గమనించినట్లయితే మొదటి తెస్సలోనికైలో కూడా 4:7 కూడా మీరు గమనించండి. మొదటి తెస్సలోనికైలు 4:7 మీరు గమనిస్తే పరిశుద్ధులకే దేవుడు మనల్ని పిలిచెను కానీ దానికి దీనికి లింకు పెట్టేశాడు చూడండి. పరిశుద్ధులుగా ఉండటానికి మనల్ని పిలిచారు కాబట్టి మనం అపరిశుద్ధులుగా ఉండటానికి వీల్లేదు అనలా. మళ్ళీ ఏమంటాడు? అపవిత్రులుగా. అంటే పరిశుద్ధత, పవిత్రత జోడుల బట్టలాగా కలిసిపోవాలి. నేను పరిశుద్ధంగా ఉంటాను, పవిత్రత గురించి నాకు సంబంధం లేదనడానికి వీలు కాదు. రెండో మిమ్మల్ని దేనికోసం పిలిచారట? మీరు పరిశుద్ధులగుతాయే. ఒక పూట అయ్యేది కాదు. ఎన్ని చెప్పావా, ఇప్పుడే పడిపోయావా అనడానికి లేదు. పడతా, లేస్తాం, కడుగుతాం కదా కదా. మహిమ శుభ్రంగా స్నానం చేసి మంచిగా పౌడర్ వేసి ఇటుకులు వేసి చుట్లేసి పువ్వులు వేసి ఫోటో తీస్తే 10 నిమిషాలకు కనపడదు. మళ్ళీ ఏమో పోయి కింద కూర్చొని ఆడతాం. అవునా? లేదు కదా. కాబట్టి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ దులిపాల. అదంతా కూడా దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. పడ్డాం కాబట్టి పడ్డట్టే ఉండిపోతామంటే అది దేవుడికి ఇష్టం లేదు. ఏంటంటే నువ్వు పడ్డం అంటే దేవుడు క్షమిస్తాడు, కానీ పడి అలాగే ఉండిపోతే నిన్ను క్షమించాడు. గోడకున్న బంతిలాగా మనము. అందుకని పరిశుద్ధత విషయంలోనూ, పవిత్రత విషయంలోనూ ఎప్పుడూ కూడా సాతాను గిలి పెడతాడు. ఇప్పుడే కదా అదేదో చెడ్డగా ఆలోచన చేసినావు అంటాడు. నిన్ను దిగదార్చడానికి, నిన్ను తగ్గించడానికి ఎప్పుడు కూడా సాతాను ప్రోత్సహించేది జ్ఞాపకం చేయడు. నువ్వు పడిపోయిన విషయాలు జ్ఞాపకం చేస్తావు. నువ్వు ఒకటి పడిపోయింది, దేవుడు అట్లా కాదు, అది అయిపోయింది, ఇప్పుడు నువ్వు నిలబడ్డావు, నిలబడి నా దగ్గరికి రాంటాడు. రెండింటి కొన్ని తేడా మీరు గమనించు. అందుకని ఇవి చాలా అవసరం మనకి. నా దృష్టిలో పరిశుద్ధత, పవిత్రత అంటే ఇట్లా 2 చేతులు 2 కాళ్ళ. ఇక ఒక్కటి లేకపోయినా కుంటలే. అసలు ఇక మనం దేవుడితో సత్సంబంధాలు కొనసాగించలేము. పరిశుద్ధులకే మనం పిలిచినాడు. పరిశుద్ధులుగా ఉండడం అంటే అది ప్రాక్టీస్ మీద వస్తూ ఉంటుంది. ఒక్క పూట ఒక పని పెట్టి నువ్వు ఇది చేయి, దొంగతనం చేయట్లేదు, నువ్వు పరిశుద్ధుడు పవిత్రుడు పో అనడానికి లేదు. నువ్వు వ్యభిచరించట్లేదు కాబట్టి పరిశుద్ధుడు పవిత్రుడు పో అనడానికి లేదు. ఇంకా చాలా ఉంటాయి. అది మనము ప్రాక్టికల్గా అనుభవిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క మెట్టు మీద మనము
జ్ఞాపకం చేసుకొని వాటిని అనుసరించి నడుచుకొని నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. జీవితం అంటే ఎప్పుడు కూడా చచ్చిపోయే వరకు కూడా మనం స్టూడెంట్లమే, ఇంకా నేర్చుకునేటువంటి వాళ్ళమే. నాకు అన్నీ వచ్చు అనుకోవటానికి లేనేం లేదు. చివరి దశలో కూడా ఉన్నవారు కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూ లోకం నుంచి, సమాజం నుంచి, తోటి వారి నుంచి, చిన్న పిల్లల నుంచి కూడా మనం ఏదో నేర్చుకునేది ఉంటుంది, దేవుడు నేర్పిస్తాను. కాబట్టి వీటన్నిటిని కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధులగుతాయి, మీరు పరిశుద్ధులగుతాయి అనగా మీరు గమనించిన ఏమంటాడమ్మా? ఏడో పరిశుద్ధులగుటగా దేవుడు మనల్ని పిలిచారు కానీ ఏమిటాడమ్మా? అపవిత్రత ఉండడానికి పిలువలేదు. ఒకవేళ మీరు వచ్చి పరిశుద్ధంగా లేవు, మీరు వచ్చి పవిత్రంగా లేవంటే అందుకోసం దేవుడు మిమ్మల్ని పిలువ. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. పిలువబడిన వారు అనేకులు, అదేదో మళ్ళీ చెప్తాడు దేవుడు, ఫిల్టర్ చేసి కదా. ఉన్న 2 పోస్టులు 100 మంది అప్లై చేసినారు. ఫిల్టర్ చేసి ఇంటర్వ్యూ పెట్టి 4 ఇంటర్వ్యూలలో లాగి పడేస్తారు మొత్తం అందరినీ కూడా, అంతేనా? కానీ దేవుడు కృపామేడు కాబట్టి ఇంకా అవకాశం ఇస్తున్నాడు, ఇంకా తనతో మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నాడు, ఇంకా తనతో ఆ టచ్, ఆ యొక్క స్నేహాన్ని పునరుద్ధరించుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కానీ పరిశుద్ధత, పవిత్రత లేకుండా ఏం చేసినా అది దేవునికి ఇష్టమైనది. అలా ఉండాలంటే దగ్గరతనం ఉండి తీరాలి. ఆయనకి ఏది ఇష్టమో కనుక్కోవాలి. ఆయనకి ఇష్టమైన మనం చేసే ప్రయత్నంలో మనం ఉండాలి. ఆయన ఎప్పుడు కూడా మంచివే చెప్తాడు, మనకి మేలైనవే చెప్తారు, మనకు ఆశీర్వాదకరమైనవి చెప్తారు అన్న విషయాన్ని మనం నమ్మాలి. ఇదే అని అనుకోవటానికి వీలు లేదు, ఇదే అని అనుకోవటానికి వీలు లేదు అనేది నేను మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అట్లాగే హెబ్రీయుల్లో కూడా చూడండి, 12వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులు 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును, అందరితో సమాధానమే సాధ్యం కాదు, చాలా కష్టం. ఏదో ఒక దగ్గర పొరపచ్చాలు వస్తాను, భార్యాభర్తలైనా, తల్లిదండ్రులైనా, పిల్లలైనా ఏదో ఒకటి. అటువంటిది సమాధానం ఒక్కటే కాదట, పరిశుద్ధతయు కలిగి ఉండాలి. ఎంతో శ్రేష్టమైన జీవి, ఎంతో శ్రేష్టమైనటువంటి జీవి. కాబట్టి మనం వీటిని జ్ఞాపకం, ఇదే హెబ్రీయులలో 13:4 చూడండి ఒక్కసారి. వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను, పార్పు నిష్కలంకమైనది గాను ఉండవలను. వేశ్యా సంగతులను వ్యభిచారకు దేవుడు తీర్పు తెచ్చును. ధనాపేక్ష మీకు కలిగిన వాటన్నిటితో తృప్తి పొందియుడు, ఎన్ని మాత్రమును విడువను, నిన్ను ఏడబాయను అని ఆయనయే ప్రతిదీ కూడా చెప్పి, ప్రతిదీ కూడా ఆర్డర్ చేస్తాడు. ప్రతిదీ కూడా నేనున్నాను, తోటగా ఇలా చేయి, ఇలా చేయాలి. ఒక చిన్న పిల్లలకు ఎలాగైతే మనం చేయించి నేర్పిస్తూ ఉంటామో అలాగ మనతో కూడా దేవుడు నేర్పిస్తూ చేయిస్తూ మనం తీసుకెళ్తాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 2వ కొరింథీయులు 7:1, 2వ కొరింథీయులు 7వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతోనూ, దానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తాడు, ప్రతి దానిలో ఒకటి తెచ్చిపెడతాడు. దేవుని భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. వీటితో పాటు ఇంకా పరిశుద్ధత కూడా. నువ్వు అబద్ధం ఆడితేవా అపవిత్రుడవై, ఇంకేదైనా చేస్తేవా దేవునికి వ్యతిరేకంగా, అవిధేయత కూడా ఒక అపరిశుభ్రతయే, అశుద్ధతయే, అపవిత్రతయే. వినయం లేని ధనం, విధేయత లేని. ఈ రోజుల్లో మనం అన్ని చోట్ల చూస్తున్నాం కదా, ఇగోకి వెళ్ళిపోతారు. బాబు ఏమంటారు, మన భాషను ఏమంటారు, పొగురు. కాబట్టి ఇవన్నీ కూడా దేవుని నుంచి నిన్ను దూరపరుస్తాయి. ఎప్పుడైతే నువ్వు దేవుని నుంచి దూరపరచబడతావో, పరిశుద్ధత విషయంలో కానీ, పవిత్రత విషయంలో కానీ నిలకడగా ఏదో నువ్వు అనుకున్నదే పవిత్రత, నువ్వు అనుకున్నదే పరిశుద్ధత కాదు. దేవుని చిత్తము చొప్పున, దేవుని అనుగ్రహము చొప్పున నడిపించబడటం చాలా చాలా అవసరం. ఎవరంటాడు మన ఈ మధ్య మనం పైన ఆదివారం తెలుసుకొని చెప్పాము, అంతకుముందు కొన్నులు గారి విషయం. పేతురు పైన తిరుగుతుంటాడు, ఆకలి అవుతుంటుంది పాపం. అవన్నీ కూడా సెట్టింగ్ దేవుడు చేసి పెట్టాడు. ఈయనకు ఏమైంది, ఒక దుప్పటి మీదకి వచ్చి
4 చెంగులు పట్టుకొని ఏమేమో ఉన్నాయి. అప్పుడు ఏమన్నాడు పేతురు? నేను ఎవడను, చాలా నిష్ఠాగరిష్ఠుడను, చాలా పవిత్రంగా పరిశుద్ధంగా బతికే పరిస్థితి నాది, ఇవన్నీ నేను ముట్టుకానంటే దేవుడు ఏమన్నాడు? అవునైనా నిజమే, చాలా ఆచార వ్యవహారంలో చేయి గడుపుకోకుండా ముద్దపుచ్చావు, ప్లేట్ కడుక్కోకుండా అన్నం పెట్టుకోవు, చాలా గొప్పడు అన్నాడా? ఏమన్నా? నేను పవిత్రపరిచిన వాటిని, నేను పరిశుద్ధపరిచిన వాటిని నువ్వు ఎట్లా అంటావా? నువ్వు ఎట్లా అంటావు అంటే ఇప్పుడు నువ్వేమనుకుంటావు అంటే ఇది కాదేమో అని నువ్వు అనుకుంటావు. అది కాదేమో కాదు, దేవుడికి ఇష్టం, దేవుడికి ఇష్టం చేయాలి. అందుకని గద్దించినాడు, బుద్ధి చెప్పినాడు. అది ఆ ఒక చిన్న ఉపమానం చేత, ఆ దృశ్యం చేత ఏం చెప్పాడు దేవుడు? అదే కుదరదు, ఇది వింటే చేయాల్సిందే. చాలా మంది అది తెలియక ఇది కాదు అది కాదని సొంత జ్ఞానం. ఎందుకంటే పాపం ఏది ఇంటున్నా కూడా చాలా ఉంటాయి కదా ఆలోచన. ఎంత ఉంటుంది మెదడు? 100 గ్రాములు ఉంటుందా? కేజీ ఉంటుందా? 2 కిలోలు ఉంటుందా? ఎంత ఉంటుందో పక్కన పెట్టండి. మా అమ్మ ఎన్ని ఆలోచనలు ఉంటాయో, ఎన్ని తలంపులు ఉంటాయో, వేల కోట్ల అన్నీ మంచివే ఉండవు. మళ్ళీ నా సొంత, నా ఈగో, నా సాటిస్ఫాక్షన్, నేను సాటిస్ఫై కావాలి, నాకు ఇది కావాలి, నేను ఇట్లా ఉండాలి. అరే ఈ తప్పురమే దేవుడు ఒప్పుకోడు అంటే కాదు నాకు నిన్న దర్శనంలో చెప్పినాడంటే వాళ్ళకి ఏమనడానికి కూడా ఉండదు, వాళ్ళని ఏమనడానికి కూడా ఉండదు. నాకు అనిపించి చెప్పాడంట, నాతో మాట్లాడాడు దేవుడు కింద. మనం ఏమంటాం? సర్లేదైనా నీ దారి నీదే, నీ బాబు నీదే, నా బాబు నా. అందుకని లోకంతో సహవాసం చేయడానికి దేవుడు సరే పోనీ వాళ్ళకి వివాదాలు, వాదనలు, ఆలోచనలు చెరపట్టిన ఒక వాక్యం చూపించు. వాదనలు, ప్రతివాదనలు మనకు అనవసరం. దెబ్బతగిలి ఏదో నష్టపోయి దేవునికి దూరపరచబడి ఆ నష్టం పూడ్చలేనిదిగా వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి నీ దగ్గరికి వస్తారు. అంతవరకు ఓపిక పట్టడం కదా. పాత రోజుల్లో డేక్ష ఖాళీ డేక్ష బాగా వేడివేడిగా ఉన్న డేక్ష ఉంది, పిల్లాడు దోవాడుకుంటూ పోతున్నాడు కలిగి అబ్బో నైనా అని లాగుతుండే. ఇప్పుడేంటి? తగిలినాక కాలిందనుకో వాడు మళ్ళీ ఇంకోసారి జోలికి పోడని సలాగి పెట్టిట పెట్టి కాలుస్తాను భయం. ఎందుకంటే ఆ భయం ఏర్పడాలి పిల్లలు. దేవుడు అలా చేయండి. ఫ్రీడమ్ ఇచ్చాడు, ఫ్రీ విల్ ఇచ్చాడు. నిండు మనస్సుతో ఆయన విధేయతతో మనము పరిశుద్ధతతోనూ పవిత్రతతోనూ దేవుడి అత్యంత బతకటానికి మనల్ని పిలుచుకున్నాడు అనేది మనం గమనించుకున్నాం. చాలా చక్కగా ఉంది. దేవుని భయముతోనూ పరిశుద్ధతను అంటే వెంటనే రాదు. 100 పైసలు అంటే 100 పైసల పరిశుద్ధత ఇప్పుడే ఇచ్చి తీసుకుపోతుంది వాడు గొప్ప అనేది కాదు. పైసా మళ్ళీ మెట్టి దిగజాతాం, మళ్ళీ పడుతుంటాం. అది సంపూర్తి చేసుకోవాలి, అది నిండుగా తీసుకోవాలి. ఎప్పుడు ఎంతవరకు అవుతుందో మనకు తెలియదు, మధ్యలో చచ్చిపోతామేమో మనకు తెలియదు. కానీ బతికినంత కాలం అయితే ఆ ప్రయాసం పడుతూనే ఉంటాం. దాన్ని నిండుగా చేసుకునే ప్రయాసం అయితే పడుతూనే ఉంటాం. అది ఇక తగ్గిపోకూడదు. ఒకసారి ఇష్టం పెరిగిన తర్వాత అది తగ్గిపోకూడదు, మళ్ళీ పెరుగుతూనే ఉండాలి. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధత, పవిత్రత అనేటువంటి అంశాలు చాలా ప్రధానమైనటువంటి అంశాలు క్రైస్తవ జీవితంలో అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కీర్తనలు 51:10. కీర్తనలు 51:10. కీర్తనలు 51:10 చూడండి. దేవా ఏమా ఉందా నీకు ఆల్రెడీ? చాలా పవిత్రమైన హృదయం. నేనా అబ్బో అటువంటి వాళ్ళు జోలికి పోను, అబ్బో ఇదే అని చేయను. దావీదు అంటుడు ఏమంటున్నాడు? నాకు లేదు, నువ్వు కలగజేయి. దావీదు ఏమంటున్నాడు? నాకు లేదు స్వామి శుద్ధ హృదయము, నువ్వు కలగజేయి. చక్కటి మాట. చాలా మంది వాళ్ళ గర్భాన్ని చూస్తే వాక్యం పిసరంతా కూడా తెలియదు, నాకంతా తెలుసు బైబిల్ అంతా అనుకుంటాం. మనం ఏం చేయదు, ఎక్కడో వినింటారు. ఈ వినడాలు ఎక్కువైపోయినాయి కదా. ఇంతకుముందు ఒక ఛానల్ ఒకటి పెడితేనే వస్తుండే, ఇప్పుడు అది ఆట పెట్టినా ఎవడో ఒకరు వస్తూనే ఉంటారు, వాళ్ళ అభిప్రాయం చెప్తానే ఉంటారు వాక్య రూపంలో. మనం ఏం చేయడానికి తోచదు. విన్నామో అది తెచ్చి మందికి రుద్దుతాం, అది సత్యమంతుని మంది మీద రుద్దుతుంటాం. ఆయన ఇంట చెప్పాడు ఈయన అంటే పెద్ద పాస్టర్లు చెప్తే నిజాలే అనుకుంటూ ఉంటాం. మనం ఏం చేయలేము. ఈ మధ్య కొట్టుకుంటున్నారా తిట్టుకుంటున్నారా అలా తయారైపోయారు అందరూ కూడా. అంత రీల్స్ మీదనే నడుస్తుంటారు, తిట్టుకోవడం. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేము, పవిత్రత లేకుండా ప్రభు సన్నిధిలో కూర్చోము. అనుకూడదు, అది వేస్తాం.
వీటిని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకా ఏమంటాడమ్మా? నా అంతరంగంలో ఏమా? ఎందుకంటే చంచలం మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు నా మనసు ఇంకో క్షణంలోనే మారిపో. అందుకని ఏం చేస్తాడు? దాన్ని స్థిరపరచు. ఇప్పుడు ఒక ఆలోచన పుట్టిన స్థిరంగా ఉండాలి. ఇవాళ నువ్వంటే ఇష్టం, రేపు నువ్వంటే ఇష్టం, రేపు నువ్వంటే ఇష్టం అంటే ఎట్లయిపోవాలి? ఒకరినే పట్టుకొని ఒకరి కోసం నిలబడాలి. సొంత రక్షణకి అంగీకరించిన నీవు మళ్ళీ ఇటు అటు అడుగులు వేయడానికి నీరు కాదు. ఆడికి పోతే పోదామంట, ఇటుకి పోతే పోదామంట. కానీ మనం ఏం చేయలేము. పోకూడదు అని చెప్పినా వినరు పంపిస్తారు. కాబట్టి వదిలేయచ్చండి. అపవిత్ర ఆత్మకు, బ్రహ్మపరచు ఆత్మకు ఇవన్నీ దయచేసి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకో మాట మనం చూద్దాం. రోమపత్రిక 12:2. రోమపత్రిక 12:2 ఒకసారి చూడండి. కొన్ని మాటలు పరిశుద్ధత, పవిత్రత అనే అంశాల గురించి. అమ్మా చెప్పింది కదా నిన్న, అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ. ఏమనుకుంటుందో శిల్ప, కాబట్టి కొంచెం లోక మర్యాద. పోయేటప్పుడు ఇంత స్వీట్ తీసుకుపోవాలి, పళ్ళు తీసుకుపోవాలి, పూలు తీసుకుపోవాలి. మనసులో ఏమో ఇష్టం ఉండదు. మనం తీసుకుపోయేది వాళ్ళు వచ్చినప్పుడు మనం తెచ్చినారా మన ఇంటికి అనే ఉంటుంది మనసులో. కానీ ఏమో శిల్ప ఏమనుకుంటుందో అని మళ్ళీ పండు పొలం. ఈ లోకం మర్యాదలో ఉందంటే అవసరంలా. దేవుడు ఏదో చెప్పాడు, అది ఉంది మంచి మర్యాద, దాన్ని నిలుపుకుంటే చాలు, దాన్ని పాటిస్తే చాలు. ఈ లోక మర్యాదను అనుసరింపక, ఎందుకంటే ఈ లోక మర్యాద ఎప్పుడు కూడా దేవునికి, పరిశుద్ధతకు, పవిత్రతకు కొంచెం అట్లా ఎడంగానే ఉంటాం. కొంచెం దూరం ఉంటుందని నేను అనుకున్నాను. కానీ కొంచెం ఏదో కరెక్ట్ డివియేషన్ ఉంటుంది. మనల్ని అట్లా తీసుకెళ్ళిపోతుంది ఎక్కడికో గుంటలో. అందుకని దాన్ని అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, దేవుని చిత్తమేదో తెలుసుకుని నచ్చాయి. అది నీకు ఇష్టం ఉందా లేదా నాకు అనవసరం. దేవుని చిత్తంలో నీకు ఇష్టం లేనిది ఉన్నా అది దేవుని చిత్తంలో ఉంది కాబట్టి అది ఉంది. నేను చేయడానికి ఎప్పుడైతే చేస్తావో అప్పుడు నీకు ఆకర్షకు ఒకరి మీకు ఆశీర్వాదాలు కుమ్మరించడానికి సిద్ధపడి. అది చేయనంత కాలం, తలుపులు తెరవబడినంత కాలం ఆశీర్వాదాలు పొడిపొడిగా రాలుతున్నటువంటివే కానీ నిండుగా వచ్చి పడేటువంటి వీటిని జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి కీర్తనలు 119:9, కీర్తనలు 119:9. యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని. ఒక్కసారి చెప్పండి. మీరు ముసలిని అడగట్లా, యవనస్తులను అడుగుతున్నారు. పొద్దున్న లేసి 5 నిమిషాలు బైబిల్ చదివి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఈ 10 మంది 12 మంది ఉన్నారా? ఉన్నారా? ముసలిని అడగట్లా నేను యవనస్తు బైబిల్ చదివినా నా మాటలు మీకు అట్లా అనిపించవచ్చు, కానీ ఖచ్చితంగా దేవుడు చెప్తుంది. నేను చెప్పిన మాటలు కాదు. దేని చేత తమ నడతను సరి చేసుకుంటారంటే వాక్యం చేత. అంటే ఎప్పుడో ఏదో జరిగినప్పుడు వాక్యం పట్ల, అంటే దప్పిగైనప్పుడు బాయిలో ఉంటే నీకు కాదు కదా, ఇదే బాయిలో ఏవి పెట్టుకోవాలి కదా. ఎక్కడ మీకు అలవాటు అవుతుంది? ఎక్కడ? ఎన్నిసార్లు చెప్తారు? ప్రతిరోజు 5-10 మినిట్స్ అట్లీస్ట్ మొదలు పెట్టండి. మెల్లమెల్లగా అది అర్ధగంటకు, గంటకు కూడా వెళ్ళిపోతుంది. ఒక్కసారి రుచి మరిగిన తర్వాత పట్టుకుంటే వదలబుద్ధి కాదు. ఏదో బలవంతంగా ఎవరన్నా వచ్చి పక్కన పెట్టాల్సిందే తప్ప అట్లా ఉంటుంది. తీపిదనం సింటి తేనె కంటే మధురమైన. ఇప్పుడు పిల్లలను పెట్టండి, మీరు చెప్పండి. మాకు చదువురా తప్పించుకోవడానికి ఒకటే మార్గం. పొద్దున్న లేసి టీవీలో ఒక్క వాక్యమన్నా ఎవరన్నా విన్నారా? ఆదివారం ఎవరిదనేది నాకు అనవసరం. టీవీలో విన్నారా? మరి నువ్వు చదివితే నీతో మాట్లాడతాడు కదా. ఆయన ఏదో మాట్లాడాడు, ఆయన ఏదో దేవునితో విన్నాడు, అది నీకు చెప్తున్నాడు. అవసరం లేకుండా నీవు మాట్లాడితే నీకే తెలిసిపోతుంది. ఇప్పుడు నేనేదో చెప్పాలి, ఏదో నయోమి దగ్గరికి వెళ్ళి ఏమంటాడు అయ్యగారు అని అడగటం ఎందుకు? నువ్వే నా దగ్గరికి వచ్చి అడగచ్చు కదా. ఈ మధ్యస్థంగా ఉండేటువంటి వారి వల్ల ఉపయోగం లేదు. అది శూన్యము. దానికి అలవాటు పడినటువంటి వాళ్ళు ఎట్లున్నారు అంటే, ఎంతసేపున్నా బర్గర్లకు దానికి అలవాటు. అవి మీకు హెల్త్ ఇవ్వవు.
నిజమైన ఫుడ్ ఏంటంటే నువ్వు డైరెక్ట్గా మాట్లాడు, నువ్వు నాతో డైరెక్ట్గా మాట్లాడు, మంచిగా చెడు పుట్టుకున్నా తిట్టుకున్నా మళ్ళీ కలిసిపో, ఇట్లా ఉండాలని మనం నిర్ణయించుకున్నాం, అది మంచిది. కానీ ఈ మధ్యవర్తులు అవసరానికి ఒకటి మాట్లాడితే కాంట్రవర్సీలు అంటారు. కాంట్రవర్సీలు ఇప్పుడు ఎన్నెన్నో వస్తున్నాయో, ఎంతమంది దుర్బోధకులు తయారవుతున్నారో మనకు అర్థం కావడం. కాబట్టి నువ్వు పో, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇంకొకరి మీద రుద్దుతావు. ఆయన చెప్పాడు అంతేనంట అంటే నాకు చెప్తారు మళ్ళీ కాగొడుతున్నట్టు. కాబట్టి వీటిని జ్ఞాపకం పెట్టుకోండి. ఏమనుందమ్మా? యవ్వనులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని ఏమా జాగ్రత్తగా చూసుకోనండి. జాగ్రత్తగా చూసుకోవాలి. అందరికీ ఎక్స్క్యూజ్ ఉండదు. ఎందుకు చేయలేదు అన్నదానికి ఖచ్చితంగా దేవుడు అడుగు లెక్క అప్పగించున్నాడు. దేవునికి వందన, దేవునికి వందన. మాకు కూడా చాలా రిస్క్ చాలా తగ్గిపోయింది 15 సంవత్సరాలు 16 సంవత్సరాల్లో. అప్పుడు ఎవరికన్నా ప్రార్థన చేసి ఎందుకు కాలేదనేది వాళ్ళకంటే ముందు మాకు దిగులు పట్టుకుంటుండే. రాత్రి అంతా కూర్చొని ఎందుకు ఏంటైపోయింది వాళ్ళ దగ్గర. ఇప్పుడు అదే కంఫర్ట్ జోన్లోకి వచ్చినావు, తగ్గలేదంటే వాళ్ళే మాట్లాడరు, మనకేం సంబంధం? ఎందుకంటే తెలుసు కదా, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్రోసిన్ తెచ్చుకుంటున్నారు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డోలో తెచ్చుకుంటున్నారు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి పారాసిటమాల్ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు ఏ వేసుకుంటావో నాకే తెలియదు కదా, నా దగ్గర తీసుకున్న మాత్రకే తగ్గలేదని నువ్వేంటాడు? చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, చేత సరి చేసుకోవాలి అని చెప్పబడుతాం అన్నది యాకోబు 4:8. యాకోబు 4:8. అమ్మా అమ్మా మంచి చదువమ్మా. టీవీ దగ్గరకు రండి. పొద్దున 5 గంటల నుంచి రకరకాలైన ఛానల్స్ పెట్టండి. సూటు బూట వేసుకున్నాడు, తెల్ల చొక్కాలు వేసుకున్నాడు, వెనక 3 లక్షల డెకరేషన్ పెట్టేటోడు వాక్యం చెప్తాడు. చల్లగా ఉంటుంది. అది మీద కాలేస్తే చాలా అవుతాయి ఈరోజు. ఎందుకంటే బైబిల్ తీసుకొని కూర్చోాలంటే నువ్వు స్నానం చేసి కూర్చోాలి కదా, బైబిల్ తీసుకొని చదవాలి కదా. మరీ అపశుభ్రంగా కూర్చోలేదు కదా. పొద్దున అయితే బ్రష్ చేసుకొని ఏదైనా చేసుకొని పెద్ద బైబిల్ తీసుకొని కూర్చొని అర్ధగంట 1/2 గంట చదివితే దానికి మజా ఏంటో తెలుస్తుంది. నీకేమర్థమైంది? ఎవడన్నా చేసి పెడితే అది తినాలి. నీకైనా వండుకోవడం నీకు ఇష్టంలా, నీకైనా దేవునితో మాట్లాడడం నీకు ఇష్టంలా. ఆవిడోడు ఏదో మాట్లాడతాడు, నాకు దేవుని దర్శనం, నేను మాట్లాడిన నిన్న రాత్రి నీ గురించి అడిగాను అంటే అయిపోయా. పాము పడిపోవటం కాదు, కింద పడి తొలుతాం కదా. నేను ఏనాడు టీవీలో ఆ ఛానల్స్ కూడా ఓపెన్ చెయ్యని న్యూస్ చూడాలి అంతే. కానీ ఈ మెసేజ్లు వాడొకడు చెప్పి నా బుర్ర పాడు చేసుకో. నాకు చదివినప్పుడు దేవుడు దర్శనం ఏదైతే నాకు ఇది అర్థం అని చెప్తాడో అదే నాకు అర్థం, వేరే చెప్పింది నాకు అర్థం కాదు కూడా. కానీ మీరు చాలా గొప్ప. వీడు చెప్పింది తింటారు, వాడు చెప్పింది తింటారు, అన్నీ పెట్టుకొని కలగాపులగా చేసుకొని ఏమైపోయిందమ్మా మిక్స్డ్ ఫ్రూట్ జామ్. ఇదొకటి ప్రత్యేకంగా ఇదొకటి ప్రత్యేకంగా కాదు, మిక్స్డ్ ఏదో ఉంటాయి కదా. సాంబార్లో అన్నీ వేస్తాం కదా, రుచి ఉంటుంది. చదువు మళ్ళీ చదువు. ఏమంటారు? ఇవన్నీ కూడా ఎందుకు గుర్తు చేస్తానంటే ఇవన్నీ పరిశుద్ధతను పోగొడతాయి, పవిత్రతను పోగొడతాయి. కాబట్టి నువ్వేమనుకుంటావు అంటే అయిపోయినా అదే అనుకుంటావు, బాయ్ నేను ఎత్తున ఎదిగిపోయినా అనుకుంటావు. దేనికి కొరగా ఉన్నా అంటుకున్న పాతాలంతా దిగిపోతుంది. ఇక నేనెవడూ బాగు చేయలేడు, ఎందుకంటే అంత మూర్ఖంగా అంత మొండిగా వెళ్ళిపోయింది. కాబట్టి నిన్ను తగిలించుకొని మేము ఏమంటారు ముళ్ళ కంపం తగిలించుకోవడం మా చేత మేము కూడా వదిలించుకోవాలని చూస్తాం. పక్కన పెట్టి ఏమనుందమ్మా మళ్ళీ చదువు. ఏమా ఏమా ఇప్పుడు దేవుడు ఎవరు రాజకు రండి అంటే అయిపోయారు. ఏమొస్తుంది? వాక్యం. వాక్యం అంటే ఇంకొకటి చెప్పేది కాదు. ఇదిగో బైబిల్ తీసుకొని కూర్చో. నాకు చదువు రాదనడానికి కాదు, వేల లక్షల మంది సాక్ష్యాలు ఉన్నాయి కూడబలుకొని చదివినాడు. నువ్వు ఆ మాత్రం సమయం ఇవ్వలేకపోతున్నావు. నీ పిల్లలకు చదవచ్చు. నేను ఛాన్స్ సుభద్ర కూడా చెప్తాను, పిల్లలను కూర్చోబెట్టుకోవాలి, చదువుతుంది వినమ్మా చాలా అనేవాడి. వాళ్ళకు అలవాటు అవుతుంది, నువ్వు వినగలవు. నీకు చదువు రాక్కర్లేదు కానీ అదేదో ఎవరో టీవీలో చెప్పింది వినడానికి అంటే ఇది బెటర్ కదా అన్నానా లేదా? ఛాన్స్ ఎక్కువ ఇష్టం వచ్చిందా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఇక్కడ చెప్పినప్పుడల్లా తూగి తూగి
ఫ్లాట్ అయిపోతారు. ఇవన్నీ చెప్పేవాళ్ళు ఒక కమ్యూనికేషన్ కట్టు ఏదో బ్లాక్ చేస్తే అయిపోతుంది. మళ్ళీ అవసరమైనప్పుడు పెడతారు మెసేజ్లు, అన్ని బ్లాక్ చేసినా ఒకటి పని చేస్తుంటుంది అంతే కదా. ఏది ఎస్ఎంఎస్, వాట్సాప్ బంద్ చేసినా ఎస్ఎంఎస్ పని చేస్తుంటుంది. ఎస్ఎంఎస్ మెసేజ్లు వస్తుంటాయి నాకు బాగలేదు. ఇది ఎక్కడ మరి బ్లాక్ చేశారు కదా, ఇక్కడ ఎట్లా వచ్చిందని నేను ఆశ్చర్యపోయినా. అడిగితే అని చెప్తున్నాను ఎస్ఎంఎస్ వస్తాయి. ఏం చేయలేము. కాబట్టి వీటిని జ్ఞాపకం పెట్టుకోండి. 4:8 మళ్ళీ చదువు, ఒక్కసారి చదువు ముగించేద్దాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. టీవీల దగ్గరికి వెళ్తే ఆ పాస్టర్ గారు కూడా మీ దగ్గరికి రారు. ఎందుకంటే నువ్వు చూస్తున్నావు అన్న విషయం ఆయనకు తెలియదు కదా. నువ్వు ఫోన్ చేసి చెప్తావా ఆన్లైన్లో, సార్ నీకు ఎప్పుడు టీవీ దగ్గర కూర్చున్నా మీ మెసేజ్ ఏంటున్నాను అంటే వింటాడు ఆయన? అసలు పోతుందా నీ కాలు అక్కడికి? కానీ నీ కాలు ఇక్కడ కూర్చుంటే దేవుని దగ్గరికి పోతుంది, నీ సొంత పాస్టర్ దగ్గరికి వెళ్తుంది. బాగలేదనగానే మనసాగదు పాస్టర్కి, నీ సొంత పాస్టర్కి. ఇంటి వయసు చూస్తుంటే బాగలేదని చదువు లేకపోతే కూడా, కానీ చదువు ఉన్నట్టే కాబట్టి నేను వెళ్ళిపోతాం. చదువు లేకపోయినా ఏమనుకుంటారని 2 నిమిషాలు ఏమంటే అనుకుని నేను లేకపోతే అంతా బాగాలేదని అనిపోయి కాస్త చూసి వస్తాం. ఇది సొంత కాపరి, బయట కాపర్లకి దాశ. కాబట్టి మీరు ఇంకా వినాలి, కానీ విని మిమ్మల్ని మీరు నింపుకోండి, దాన్ని మందిని నింపాలకండి. ఎందుకంటే మీరు చెడిపోయిన కాక మందిని చెడగొట్టినట్టు అదే కండి. అది నా బాధ. ఓకే, ఇంకా శుభ్రము చేసుకోండి, పవిత్రత గురించి. అది పవిత్రత. చేతులు కడుక్కోవడం అన్నది పవిత్రత. హృదయం దగ్గరికి వచ్చేసరికి అది పరిశుద్ధత. ఈ పవిత్రత పరిశుద్ధత రెండిట్లే పోతుండాల్సిందే అటాచ్. అలా లేకుంటే కుదరదు. వాళ్ళ సోది వీళ్ళ సోది విని మనం ఎన్ని పోకూడదు. నువ్వేం చేయలేదు, నేను వ్యభిచరించలేదు కదా, నేను దొంగతనం చేయలేదు కదా, నువ్వు దుర్బోధ వింటున్నావు కదా. అది చాలదా నీలో నుంచి దేవుని శక్తిని బయటకు పంపించడానికి? దానివల్ల ఏం జరుగుతుంది? అపవిత్ర అశుద్ధత వచ్చుకుంటుంది. దానివల్లనే తొందరగా స్వస్థతలు విడుదలలు రావు అనేది మన జ్ఞాపకం చేసుకోవాలి. 1 తిమోతి 4:12. 1 తిమోతి 4:12. 1 తిమోతి 4:12. యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసాలకు మాదిరిగా ఉండము. ఎవరికో మాదిరి కాదు. మనకి ఏం నమ్మకం భగవానుడు చర్చికి వచ్చి కూర్చుంటే అబ్బో ఇంత భక్తి పనులు ఇలా ఆదివారం పొద్దునే పోతారబ్బా అనుకుంటాడు. కానీ ఈడొచ్చి కూర్చొని ఆడుకొని పోయిన విషయం, నిద్రపోయిపోయిన విషయం వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళ దృష్టి ఏంటి? వీళ్ళు చర్చికి పోయిన వాళ్ళు చాలా గొప్పలు అనుకుంటుంటారు. వాళ్ళకి కాదు. ఎవరికంటమ్మా మాదిరి? అది మీకు తెలుసు. విశ్వాసులకు మాదిరి కాదు. వాడైతే వెంటనే అన్నయ్య ఇట్లా కాదు కదా అనేస్తాడు. సబ్జెక్ట్ తెలిసినోడి దగ్గర మనం సబ్జెక్ట్ తెలిసినట్టు నిరూపించుకోవాలి. కానీ ఏమీ తెలియనోడి దగ్గరికి వెళ్ళి నాకు ఇంత తెలుసు అంత తెలుసు అని నేను మహిమ దగ్గర పోయి చెప్పుకోతే ఏమొస్తుంది? నాకంటే గొప్పవాడు, నాకంటే పైగా చదువుకునే దగ్గరికి వెళ్ళి అన్న ఇది ఇట్లా కాదు కదా ఇట్లా అంటే నాకు కొంచెం జ్ఞానం పెరుగుతుంది, ఆయన చెప్పినట్టు ఉంటుంది, నేను నేర్చుకున్నట్టు. ఇది సరే. మళ్ళీ అంత నాలెడ్జ్ లేని వాళ్ళే కాదు, అందరికీ చాలా తెలివితేటలు ఉన్నాయి, కానీ దొంగ తెలివితేటలు. దానివల్లనే బాగుపడటం అనే విషయంలో మనసులో మీరు బాగుపడట్లేదని ఎవరికి అనలేదు. ఎంతమంది జరుగుతుంటది, కానీ అనుకున్నంత మేరాలు జరగదు, అనుకున్నంత మేర రాదు. కొండంతవి ఎలకన పట్టినట్టు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది ఏమన్నా 4:12 చదువురా. మళ్ళీ ఒకసారి చదువునే. ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, మాటలను, ప్రవర్తనలను, ప్రేమలో కూడా. ప్రేమ నేను ప్రేమిస్తున్నానంటే ప్రేమిస్తున్నాను అంటే ఫిక్స్డ్ అంటే దాంట్లో మార్పు ఉండదు. చాక్లెట్ ఇచ్చే వరకు నువ్వు అంటే ఇష్టం. పిల్లలు కొంతమంది అంటే చాక్లెట్ నీకు మమ్మీ ఇష్టం అంటే డాడీ ఇష్టం అంటే, డాడీ చేతుల్లో చాక్లెట్ ఉందనుకో డాడీ ఇష్టం అంట. మమ్మీ చేతుల్లో చాక్లెట్ ఉందనుకో ఎప్పుడు ట్రై చేయి ఒకసారి వాళ్ళిద్దరు కదా. చాక్లెట్ పట్టుకొని ట్రై చేయి. మమ్మీ ఇష్టం అంటే డాడీ ఇష్టం అంటే ఎవరు ఇష్టం? మా డాడీ ఇష్టం. అట్లా ఉంటే దేవుడి దగ్గర ఆశీర్వాదాల కోసం ఇంకో దేనికోసం నువ్వు దగ్గరికి రా, నేను అన్నీ ఇస్తానంటే. నువ్వు ప్రేమించు ఫస్ట్, నాతో కమిట్, నాతో ఉండు, నేను అన్నీ ఇస్తాను. నువ్వు ఇస్తే వస్తానంటే కొంత
వస్తే ఇస్తానంటాడు దేవుడు. ఇస్తే వస్తానంటావు నువ్వు, లింకు దొరకట్లా, జరగాల్సినవన్నీ జరగట్లేదని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇక చివరిగా మొదటి కొరింథీ 6వ అధ్యాయం 16 వచనాలు మనం చూసాం. మొదటి కొరింథీ 6వ అధ్యాయంలో మనం చూస్తే 16 నుంచి మనం గమనిస్తే చాలా చక్కటి మాటలు ఉన్నాయి కదా. 19, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక అవయవై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు గారు వీలో పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచని. మీ దేహంతో కూడా చాలా మంది అంటే దేహంతో కావాలంటే దశభాగం పెంచిన కావాలంటే నీ దేహంతో, నీ శ్రమతో, నువ్వు చేయాల్సిన పనులతో కూడా దేవుని మహిమపరచాలి. అది జరగని రోజున నీకు ఆశీర్వాదాలు అంశం అనేది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. 7వ అధ్యాయంలో కూడా చూడండి, 7వ అధ్యాయంలో చూడండి, చివరి ప్రతి మనుషుడు తనకున్న కృపావరము దేవుని వలన పొంది ఉన్నాడు. నువ్వు అనుకోవడం అయితే నా జ్ఞానం, నా సొంత తెలివితేటలు, నా బలం అని కాదు, దేవుడు. ఇది జ్ఞాపకం. చివరిగా ఎఫ్ఎస్సీలో కూడా మనం చూసి ముగించేసుకుందాం. ఎఫ్ఎస్సీలు 5వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే 3 నుంచి కొన్ని వచనాలు మనం గమనిస్తే 4వ వచనం, కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ బూతులైనను, పొగిరి మాటలైనను, సరస్వతులైనను ఉచ్చరింపు ఇవి మీకు తగవు. కానీ ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా మనం పడిపోతూ ఉంటాము. మెప్పించే మాటలు ఏం చేస్తాం, పోగొట్టుకోలేను. కాబట్టి ఏం చేయాలి? మెప్పించే మాట, అబ్బా చాలా దేవత కొంచెం తక్కువ అనాలి. మెప్పించట కుదరదు. ఉన్నది ఉన్నట్టు, అవునంటే అవునన్నట్టు, అమ్మ ఇది కాదు, ఇది ఉంటే ఇట్లది. వీటిని ఈరోజు వదులుకున్న సంఘాలు ఉన్నాయి, కాపర్లు ఉన్నారు. ఏదో విశ్వాసాల కొరకు, సభ్యుల కొరకు అనేసి ఏదో చెప్తా ఉంటారు. దానివల్ల నష్టం ఎవరికి అంటే ఆయనకే నష్టం, ఆయనకి పని గడిచిపోతుంది. నష్టం ఎవరికి? విశ్వాసం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉన్నాం. పరిశుద్ధత, పవిత్రత విషయంలో దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. ఆయన పిలుచుకున్నదే దాని కోసం. కానీ పరిశుద్ధత, పవిత్రత అంటే నాకు దేవుడి దగ్గర అడగాలి, దేవుడు చెప్పింది చేయాలి. నీ సొంత ఆలోచనలు పెట్టుకోకూడదు. 10 ఆజ్ఞలు పెట్టుకున్నావు, లేకపోతే ఈరోజు ఇది చేశాను కాబట్టి నేను పరిశుద్ధుని, పవిత్రుని, గొప్ప దానకర్ణను కదా. ఆయనంట ఆలికి అన్నం పెట్టి, ఆలి అంటే భార్యకి అన్నం పెట్టి దేశానికి సేవ చేసినాను. అన్నం పెట్టకపోతే వడ్డీ పెట్టింది మళ్ళీ నీకు వడ్డీ పెడుతుంది కాబట్టి ముందు వెళ్ళావు. కానీ బయటకు వస్తే బిల్డప్ ఏమన్నా దేశానికి సేవ చేస్తున్నాను అట్లా అనుకోకండి. దేవుని కొరకు ఏది చేయాలో అది చేయండి. దేవుని మీద భారమైన తప్పు బుద్ధిని వదిలేసే దేవుని ఏడల భక్తితో భయంతో బ్రతికినట్లయితే మనం జీవించుకుంటాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రభా నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు, నా రాజా, నా రక్షక నీకు వందనాలు, అద్భుతకరమైన మా రక్షకానికి వందనాలు. ఇదిగో ప్రభా నాయన, పరిశుద్ధత, పవిత్రమైనటువంటి అంశాల గురించి కొద్ది మాటలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. నిజమే నాయన, మేము ఎప్పుడు కూడా పడిపోయిన వారుగా ఉంటున్నాం, శుద్ధి లేని వారుగా ఉంటున్నాం, అపవిత్రతతో ఉంటున్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మమ్మల్ని దీవించు, మమ్మల్ని బలపరుచున్నాం, క్షేమము దయచేయి. రాజుల రాజా, ప్రభువుల ప్రభాసులు పరిశుద్ధులుగా ఉండటానికి మమ్మల్ని పిలుచుకున్నాం. అటు పరిశుద్ధతలో మేము కొనసాగునట్లుగా మాకు శక్తిని, భక్తిని, బలాన్ని, యుక్తిని, మహిమను ఇచ్చి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి ప్రార్థిస్తూ ఉన్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.